నమస్తే, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. సంక్షేమానికే పెద్దపీట అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్నటి రోజున సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మాట్లాడినటువంటి అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట అది ముందు అని చెప్పేసి మాట్లాడారు కదా. సంతోషమే. సంక్షేమాలతో పాటు రాష్ట్రాభివృద్ధిని కూడా చేస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో నిజంగా నిరుపేదలకు అందుతున్నాయా లేదా అనేది మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టుంది. ఉన్నారు అధికారులు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకా రకరకాల 6 గ్యారెంటీల స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇవి కావచ్చు. ఈ ఇందిరమ్మ ఇల్లు కనుక, అట్లాగే విద్య, వైద్యం, ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు మీరు పెట్టిన గ్యారంటీ 6 గ్యారెంటీల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇల్లు స్కీమ్. ఇది కనుక కొంతమంది ఎలిజిబిలిటీ లేని వారికి కనుక అందినట్టుగా అయితే ప్రజల లోపల, గ్రామాల లోపల కొంచెం వ్యతిరేకత ఉన్నది వాస్తవం. నిజానికి కొంత టీమ్స్ వేసుకున్న వారికి ఏం లేవు, కానీ ఇక అంటున్నాం కదా, ఎలిజిబిలిటీ లేని వారికి మాత్రం ఇల్లు ఇచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఆయా జిల్లాల కలెక్టర్లతో కొంచెం ఆ ఏఈ గారులు, డిఈ గారులను, కలెక్టర్లు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు పూర్తి స్థాయి పవర్లు ఉన్నాయి దీనిపైన. కాబట్టి ఏఈ గారులు, డిఈ గారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇంకా బిల్స్ శాంక్షన్ చేస్తే యాప్లో చేసుకున్నా కానీ, ఎట్లా చేసుకున్నా కానీ వాళ్ళు గుర్తించి రద్దు చేస్తారా, మరి ఉండని అంటారా, లేదు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది చేస్తే, ఆ విధంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చేస్తే, గతంలో పునాదులు వేసుకుని, పునాదులు బేస్మెంట్ లెవెల్ వరకు కట్టి పిల్లర్లు వేసుకొని ఉన్నవారికి, వారికి కూడా మంత్రి గారు గతంలోనే చెప్పిండ్రు, వారికి కూడా లబ్ధిదారుల కింద ఎంపిక చేసి వారికి కూడా ఇవ్వండి అని చెప్పేసి, వారికి కూడా ఇస్తే మీ యొక్క సంక్షేమ పథకాలలో ప్రధానమైన ఇందిరమ్మ ఇల్లు అందరికీ అందినప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చిందని చెప్పుకుంటారు. వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు అట్లా అప్పుడు పరిపాలన కొంచెం ఆ మాదిరిగా కొనసాగుతుంది అని అంటారు. అట్లాగే అసంతృప్తి అనేది పెగలక ముందే దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం మీ పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ఇక రాజకీయంలో, రాష్ట్రంలో రాజకీయ పార్టీ మరోటి కొత్త వచ్చింది. నిన్న చూసినాం మనము. తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్గా ఉండి తన యొక్క ప్రస్థానం ప్రారంభించి 10 సంవత్సరాలు కష్టపడి ఎదురు కొట్లాడి, ఒక్కడై కొట్లాడి 10 మందికి అందించినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికై ఇప్పుడు అదే పార్టీ మళ్ళీ అదే పార్టీని విమర్శించి సస్పెన్షన్కు గురై అయినప్పటికీ భయపడక అదే పనిగా చేస్తూ తీరా బీసీ వాదంతో రాజకీయ పార్టీ పెడుతుందని చెప్పేసి జైల్లో నుంచి బయట వచ్చిన ప్రకటించినప్పుడు ఏదో అనుకున్నాం, కానీ నిజంగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి, టీఆర్పీ అని చెప్పేసి పెట్టేసి నిన్న మొన్నటి రోజున మహాసభ పెడతామని చెప్పారు. మరి ఏంటి, ఏం కథా కార్ఖానా అనేది ఆ మల్లన్న గారు వివరిస్తారు. తీన్మార్ మల్లన్న అదేంటి అంటే, ప్రత్యామ్నాయం అనేది ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆర్థిక స్వావలంబన కోరుకున్నాం. ఆర్థికంగా ఇంకెప్పుడు ఎదుగుతాం? ఒక కుటుంబానికి ఒక 2 ఎకరాల భూమి, ఉచిత విద్య పూర్తి స్థాయిగా, ఉచిత వైద్యం పూర్తి స్థాయిగా అందినాడు కదా, అభివృద్ధి చెంది. మీరు కనుక ఇవి చేస్తే, ఈ 2 ఎకరాల భూమి ఉచితంగా పంచండి, పూర్తి స్థాయిగా విద్య, పూర్తి స్థాయిగా వైద్యం ప్రభుత్వపరం చేసినాడు, మీరు మీ పేరు బంగారక్షరాలతో వెలిగించబడుతుంది. అట్లాగే చరిత్రలో ఉండిపోతారు. మీరన్నారు, నాకంటూ ఒక బుక్ రాసుకుంటానని, పుస్తకం రాసుకుంటే ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు ఆ రోజు నేను రాసుకుంటాను పుస్తకంలో, ఒక పేజీ రాసుకుంటానని చెప్పేసి అన్నారు. ఇది కూడా ఒక పేజీ కాదు, ఒక బుక్కే రాయొచ్చు. మా లాంటి వాళ్ళం ఏం చేస్తాం? చాలామంది మేధావులు ఉన్నారు కదా, మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. 2 ఎకరాల భూమి పంచండి, విద్యను పూర్తి స్థాయిగా ప్రభుత్వం, కార్పొరేట్ అనేది లేకుండా, ప్రైవేట్ అనేది లేకుండా. మొన్నేమైంది, కాలేజీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీలు మూత పడుతున్నాయని చెప్పేసి హుటాహుటిన వారికి ఇస్తామని చెప్పారు. అందుకే ఈ విద్యను కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్యను చేసేయండి.
ఆ పాలకులు అన్నారు అక్కడక్కడ ఎక్కడో ఒక 2-3 స్కూల్ చేసారు. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తారు కదా, అవి పూర్తి స్థాయిగా ఇప్పుడు ఉన్నటువంటి కాలేజీని కూడా మీరు మీ గవర్నమెంట్ మన ప్రభుత్వ అధీనంలోకి తీసేసుకోండి. అట్లాగే వైద్యను ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయని చెప్పేసి ప్రతి పత్రికలో అదే రాస్తున్నారు, ప్రతి పత్రికలో అదే కనబడుతున్నది. మరి ఆరోగ్యశ్రీ సేవలకు ఇచ్చేటటువంటి బిల్స్తోని ఈ ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తి వైద్యం అందించడానికి వీలు లేదా? వీలు ఉంటుంది. ఎందుకు ఉండదు? అక్కడ బిల్లు ఎంత అవుతుంది, ఏం కథ అనేది అందరూ తెలిసిన విషయమే. అందులో ఏం జరుగుతుంది, ఏం కథ జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, ఆ ఆసుపత్రులకు కూడా తెలుసు, చివరాఖరి పేషెంట్లకు కూడా తెలుసు. కానీ తప్పదు కదా, మనిషి బతకాలి కాబట్టి ఏదో ఒకటి వైఎస్ఆర్ పుణ్యం అని చెప్పేసి అప్పుడు మందకృష్ణ కొట్లాడి పెట్టిండు కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా ఆయన ద్వారానే వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిండు. కానీ అది పూర్తి స్థాయిగా ఈ ఆరోగ్యశ్రీ ఈ ఖర్చు పెట్టి నిధులతోని నిజానికి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించి పూర్తిగా ఉచిత వైద్యం అందించవచ్చు. మేము కోరేది ఒకటే, మనిషి ఆత్మగౌరవంగా బతకాలనంటే. ఇంకొకటి, మన ఈ సస్పెండ్ కమ్ రిమూవల్ అయినటువంటి ఉద్యోగస్తులను ఇప్పుడు నిన్న ఆర్టీసీలో, తెలంగాణ ఆర్టీసీలో 1723 మంది పోస్టులు, డ్రైవర్ పోస్టులు ప్లస్ శ్రామిక్ పోస్టులు బట్టి ఇచ్చారు కదా. మీరు అలాగే సస్పెండ్ అయినటువంటి చిన్న కారణాలతో సస్పెండ్ అయినటువంటి రిమూవల్ అయినటువంటి కార్మికులు 1000 మంది ఉండొచ్చు, 11 మంది ఉన్నారు. వారందరినీ పిలిచి ఎలిజిబుల్ చిన్న కేసులు ఉన్న వారిని ఆబ్సెంటిజము చిన్న టికెట్లో ఏదో ఉంటే సరే పనిష్మెంట్ ఏదో ఇస్తూ వారికి మన రాష్ట్ర ఆర్టీసీ అదేంది కళ్యాణ మండపం ఉంది కదా అక్కడ సంస్థకు సంబంధించిన దాంట్లోనే ఒక మీటింగ్ పెట్టి మంత్రి గారి చేతుల మీదుగా ఇక మీకు ఇస్తున్నామని చెప్పేసి, లేదా ముఖ్యమంత్రి గారు ఇస్తే ఇంకా మరీ సంతోషం, ఎండి గారు ఒక నిర్ణయం తీసుకొని వారికి హెల్ప్ వారి జీవితాల్లో నింపండి. రోడ్డున పడ్డవారు ఉన్నారు, సరే దాంట్లో కూడా కొంతమంది వేరుగా ఉండవచ్చు, కానీ రోడ్డున పడ్డవారు ఉన్నారు. ఇవన్నీ చేస్తారని ఇక ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే వెలుగు పత్రికతోనే మొదలుపెట్టాలి. అదే కదా ముఖ్యమైనది. హైదరాబాద్ అతలాకుతలం కుండపోత వర్షం. నిన్న కూడా పూర్తి స్థాయిలో పెద్ద భారీ ఎత్తున వర్షం పడ్డది. వాహనాలు ఇక్కడ కనబడుతున్నాయి, వెహికల్స్, కార్లు ఇంత మేరకు వెళ్ళిపోయింది. ఇక ఈ పెద్ద మనం ఈ ఓట్ల చోరీ అనేది పెడితే బతుకమ్మ దసరాకు 7754 స్పెషల్ బస్సులు నడపండి సార్, ఎంత ఎక్కువ నడిపితే అంత మంచిది. కానీ ఈ ముందుగానే మనం ఇక మొన్నటి వరకు వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు దసరా వస్తుంది, దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు అయిపోయినాయి, దసరా నవరాత్రులు తర్వాత బతుకమ్మ 21 నుండే బతుకమ్మ, నాకు తెలిసి 21 నుంచే బతుకమ్మ. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు, ప్రతి ఆడపడుచులకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ముందుగానే మా B6 మన వెలుగు ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చిన్న వయసులోనే ఒబెసిటీ 2030 నాటికి దేశంలో స్థూలకాయం బారైన 2.7 కోట్ల మంది పిల్లలకు మంచి ఆహారం ఇవ్వండి. బయట ఫుడ్ అసలు పెట్టద్దు. ఆయిల్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. నూనె వాడకం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఆ చిన్న అవేవో పాకెట్స్ 5 రూపాయలకు 2 రూపాయలకు ఉంటాయి, అవన్నీ అసలు పిల్లలకు తినిపించద్దు. ఇది ఒబెసిటీ బాధ. ఎందులో ఏ కెమికల్ కలుపుతారో తెలుస్తలేదు, అంతా కల్తీ. ఇంజనీరింగ్కు ధీటుగా డిగ్రీ నిజంగా ఒకటే బీటెకే ఉందా, ఇంజనీరింగ్ ఉన్నాయా? దానికి ధీటుగా డిగ్రీ కోర్సుల్లో మార్పులు చేస్తారంట. మరి ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త సిలబస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో TGCHER చర్యలు. ఏఐతో పాటు రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు, ఇంగ్లీష్పై పట్టు కోసం సిలబస్ ప్రక్షాళన, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఫోకస్. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు. ఇది నిజంగా
డిగ్రీ చదువుతూ మళ్ళీ ఈ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ఇవన్నీ కాకుండా ఇట్లాంటి కోర్సు కనుక మీరు ప్రవేశపెడితే ఇది చాలా మంచి మార్పు. ఎందుకంటే డిగ్రీ కాగానే ఆడు వొకేషనల్ డిగ్రీ ఉన్నది అనుకోండి, ఆడు ఏదో ఒక దాంట్లో పని చేసుకుంటాడు, దేనికోసం ఏదో చూడకుండా. ఇక వెలుగులో ఇంకా కేటీఆర్ నువ్వు బచ్చగాడివి, ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. ఖమ్మం జిల్లా ఎదురాపురంలో మాట్లాడుతున్న పొంగులేటి, అట్లాగే రాజ్యాంగాన్ని మార్చాలనే వారికి గుణపాఠం తప్పదు, అలా మాట్లాడిన కేసీఆర్ను ఇంటికి పంపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంతే కదా, రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత వేయబడ్డ ఓట్లతో ఎన్నుకోబడి ఆ ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగము, ఆ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మీరు అవమానించినట్టు లెక్క. దాన్ని మారుస్తామన్నారు కదా, అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు, కానీ మార్చడానికి రాజ్యాంగాన్ని మారుస్తాము అని అనవసరంగా ఒక మాట జారి ఉంటుంది. అది జారి ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి ఎవరు మాట్లాడుతున్నది, మంత్రి వివేక్ గారు మాట్లాడుతున్నారు. కేంద్రంలో బీజేపీని 240 ఎంపీ సీట్లకే పరిమితం చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైన నేటికి గ్రామాల వివక్ష బాధాకరం, విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయన్న మంత్రి. మంచిగా చెప్పారు సార్. ఈరోజు ఒక మాట మంచి మాట్లాడింది. నిన్న రోజున అసమానతలు లేవు అంటారు. ప్రతి చోట అసమానతలు ఉన్నాయి, ప్రతి దగ్గర అసమానతలే ఉన్నాయి, కానీ కనబడనటువంటి అసమానతలు అవి. అందరూ సమానంగానే ఉంటామంటాం, అందరూ సమానత్వమే, సమాన కుర్చీలో కూర్చుంటాం, కానీ కేవలం ఒక మెట్టు కొంచెం ఆ 10 మంది కూర్చున్నారు అనుకోండి, అక్కడ కొంచెం డామినేటింగ్ మీన్స్ నాకు తెలిసి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి మాట్లాడితే అక్కడ మొదలవుతుంది అతని డ్యామేజ్. చిన్న ఇక అంటాం అది ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పేసి వీళ్ళకు అసమానతలు. ఇక ఎస్సీ అయితే మరి ఇక సమానత్వం. అందుకే మేము కోరుకునేది మనిషికి తలా 2 ఎకరాల భూమి ఉంటే సమానత్వం ఆటోమేటిక్గా సమాజం ఏర్పడుతుంది. అందరికీ 2 ఎకరాలు ఉండాలి. మీరు అన్నారు మొన్న లేదని, 25 లక్షల ఎకరాల భూమి ఉన్నదని చెప్పి టెర్రాసిస్ పటాపంచలు చేసింది. ఆ భూమి సరిపోతుంది మీరు పంచడానికి, మీరు తీసుకోండి ఒక అడుగు ముందేసి. ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వివక్షలు పోవాలంటే భూమే కారణం. అమ్ముకోవడానికి వీల్లేని పట్టాలు ఇవ్వండి, తరతరాలు ఉండాలి ఆ 2 ఎకరాలు మీరు ఇచ్చినట్టుగా. 75 సంవత్సరాలైన నేటికి గ్రామాల వివక్ష ఉంటుంది. అట్లున్నది మరి. పాలకులు మీరున్నారు కదా ప్రభుత్వంలో, చెప్పండి ఎక్కడికక్కడ. ఇంకా ఈ రాజ్యాంగం కనుక లేకుండా ఉంటే నిజంగా ఎస్సీ ఎస్టీల బతుకులు, బీసీల బతుకులు ఇంకా ఎక్కడ ఉంటుండేనో, అది ఏ మాదిరిగా ఉంటుండేనో కూడా అర్థం కాని పరిస్థితి. 75 years, ఆఫ్టర్ 75 years కూడా తగ్గింది, అయినా సమానమే ఉన్నాం, ఓకే. కానీ ఆ వివక్షత అనేది కనబడిన రీతిలో ఉంటుంది. ఆ వివక్షత అది చెప్పన, దానికి ఒక సబ్జెక్టే ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అయ్యి ఒక వీడియో అవుతుంది. ఎయిర్పోర్ట్ సిబ్బంది నిద్ర గంట పాటు గాల్లోని విమానం. ఎవరు నాయన రే, బస్సు ఇట్లా కనుమూర్చి తెరిస్తేనే గుద్దేస్తారు, ప్రాణాలు పోతాయి. ఈ గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏంటిది? న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోవడంతో ఓ విమానం దాదాపు గంట సేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి ప్యారిస్ నుంచి బయలుదేరిన ఓ ఫ్లైట్ ఇటలీలోని జాజియో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే స్టేట్ ఫ్లైట్ దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టెక్నీషియన్ మెసేజ్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎయిర్పోర్ట్ టవర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పైలట్ విమానాన్ని కిందకు దించకుండా రన్వేపై ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతో పైలట్ విమానాన్ని గాల్లోనే గంటపాటు ఉంచాల్సి వచ్చింది. అదే సమయంలో ఎయిర్పోర్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు వెళ్ళి నవ్వొస్తుంది. నిజంగా
వెళ్ళి చూడగా అక్కడ సిబ్బంది నిద్రపోతూ కనిపించారు. వెంటనే వాళ్ళను నిద్రలేపి రన్వే లైట్లను ఆన్ చేసి సేఫ్టీ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆమె కారు లారో బస్సు ఉంటేనే ఎగిరిపోతాయి ప్రాణాలు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మన దేశంలో కాదు, కానీ ఇంత టెక్నాలజీ ఇంత టెక్నికల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు డ్యూటీలో నిద్రపోతారంటే మీరు ఏం చేస్తున్నట్టు ఆయన ఇంకా నయం. ఇది నిన్న వెంకటస్వామి గారు ఆయన వివేక్ గారు ఏం చేస్తారంటే పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఒకడు దోష వేస్తూ సమస్యలు తెలుసుకుంటున్నాడు. దోష వేస్తూ సమస్యలు తెలుసుకోవడం కాదు సార్, తిరగండి. ఇట్లాంటివి మీరు వేయకండి, ఇట్లాంటివి చేయకండి. మంత్రి గారే వేస్తుంటారు, మేము కూడా దోష సెంటర్ పెట్టుకోవాలనా దాని ఉద్దేశం? మరి చెప్పుని. మరి మనం అన్నాం కదా, ఆరోగ్యశ్రీ కార్పొరేట్కు ఆసుపత్రులు లేవు. మనం మాట్లాడిన మాటని నిధులు అగాధంగానే ఆరోగ్యశ్రీ నిధులు వృధా అవుతుంది. ఎస్, ఇది మనమన్న మాట కాదు. ఆంధ్రజ్యోతిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఇచ్చే నిధులతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయొచ్చు. బిల్లులు ఇవ్వడం లేదన్న ప్రైవేట్ ఆసుపత్రుల వాదన సమంజసం కాదు. కవిత రాజీనామాపై నిర్ణయం తీసుకోలేదు గుత్తా సుఖేందర్ రెడ్డి. చూసారా, మనం చెప్పిన మాట కాదు. చట్టసభ, ఎగువ సభ, పెద్దల సభ విధానం మన శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మనం చెప్పిన మాట కాదు, స్వయాన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారే చెప్తున్నారు ఈ మాట. ఏంటి? ఆరోగ్యశ్రీలో కార్పొరేట్కు ఇచ్చే నిధులతోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయొచ్చు. బలోపేతం ఏందండి? మొత్తం ప్రభుత్వమే నిర్వహించాలని మేము అంటున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులను బంద్ చేసి వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం నిర్వహించాలి. అసలు కార్పొరేట్ హాస్పిటల్కు ఇచ్చుడు ఎందుకు? వాళ్ళు ఏర్పాటు చేసేది ఎందుకు? ఇటు ఎంబీబీఎస్ చదవాలి, కొంతమంది ఒక 5-6 సిండికేట్ ఏర్పడి డబ్బున్నోడు హాస్పిటల్ పెట్టాలి, డాక్టర్లను తీసుకురావాలి, అక్కడ హాస్పిటల్ నడపాలి, దాంట్లో ఆరోగ్యశ్రీలు సేవలు ఉన్నాయని చెప్పాలి, అదొక స్కామ్ జరగాలి. ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి శాసన మండలి చైర్మన్ గారు చెప్పినటువంటి చాలా పెద్ద పదవి, చాలా పెద్ద ఆయన అనుభవం గల వ్యక్తి, అంత పెద్ద మేధావి, అంత పెద్ద హోదాలో ఉన్నట్టు చెప్పినటువంటి మాటను ప్రభుత్వం సూచనలోకి తీసుకొని ఈ ప్రభుత్వ ఆరోగ్యశ్రీలను ఇచ్చే నిధులతోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయొచ్చున్నాడు కదా, అది చేస్తే చాలా నిజంగా హర్షించదగ్గ విషయం సార్. మీకు హ్యాట్స్ ఆఫ్. అక్టోబర్లో బీసీ రాజ్యాధికార సమితి ప్లీనరీ నిన్న తీర్మానాలను ఏర్పాటు చేసినటువంటి వివిధ పార్టీలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో నిన్న సాక్షి పేపర్లో ఒక వార్త రావడం జరిగింది. కుమ్ములాటలు ఏంటంటే కొత్తోళ్ళకు పదవులు, పాతోళ్లకు పక్కన అన్నట్టు వారికి పక్కన పెట్టేసి కొత్తోళ్ళకు రాగానే పదవులు ఇవ్వడం, అది గ్రామ స్థాయి నుంచి కొంటే జిల్లా స్థాయి వరకు అదే జరుగుతుందని చెప్పేసి మంచి రాసుకొచ్చిండు సాక్షిలో నిన్నటి రోజున. అది కాస్త గ్రామం నుంచి జిల్లా వరకు బీఆర్ఎస్లో, బీజేపీలో, టీడీపీలో ఉన్న వాళ్ళంతా అధికారంలోకి కాంగ్రెస్ రాగానే ఇందులో వచ్చారు కదా, వచ్చిన వారు వచ్చినట్టు ఉన్నారా? మరి గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు, పార్టీ పరంగా వివిధ రకాల పదవులలో ఉన్నారు. మరి అంతకీ మీరు రావట్లేదు. ఇందిరమ్మ కమిటీలు వేసారు కదా, ఆ ఇందిరమ్మ కమిటీలలో కూడా ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు ఎంపికప్పుడు వానికి అప్పుడు పడి రానోనికి పక్కన పెడుతుండ్రు, ఇప్పుడు కూడా వానికి పడి రానోనికి పక్కన పెడతారు. కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఏడిచినటువంటి కార్యకర్తలకు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి జిల్లాలో దెబ్బగా మారబోతుంది. అది అసంతృప్తిగా మారి దెబ్బగా మారకముందు, ఎందుకంటే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా,
అట్లా కాకముందే జాగ్రత్త పడితే పార్టీకి మంచిది. లేదంటే ప్రజలు ఆల్టర్నేట్గా ఎప్పుడు ఆలోచనలో ఉంటారు. కామారెడ్డి గడ్డ ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి పోటీ చేసిర్రు, గత ముఖ్యమంత్రి పోటీ చేసిండ్రు. ఇద్దరు అంటే ముఖ్యమంత్రి కాకముందు పోటీ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పదవి కాలం పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు పోటీ చేసినటువంటి గడ్డ. అంతకుముందు ఇది ఉద్యమాల గడ్డనే కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధినాయకత్వం కావచ్చు ఆలోచన చేయాలా, ఈ జిల్లా మీద దృష్టి పెట్టాలా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలా. అప్పుడే మీ యొక్క సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా ఆ కార్యకర్తలు కృషి చేస్తారు. పనులు జరుగుతున్నాయి కానీ ప్రచారం చేయలేకపోతున్నారు. అది ప్రజల్లోకి వెళ్తలేదు. నిజమైన కార్యకర్త నిజమైనటువంటి ప్రజలకు అంతలేదు, నిజమైన పేదలకు అంతలేదు. నిజమైన పేదలకు అందడం లేదు. ఇందిరమ్మ కమిటీలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఒక సందర్భంలో, గతంలో పునాదులు బేస్మెంట్ లెవెల్ వేసి పిల్లలు కనుక ఉంటే ఎంత ఉన్నా కానీ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఇందిరమ్మ ఎస్ఎఫ్టీ 600 ఎస్ఎఫ్టీలోనే కట్టుకోవడానికి వారికి కూడా అనుమతులు ఇవ్వండి, వారికి కూడా శాంక్షన్ ఇవ్వండి అని చెప్పినా కానీ ఎన్నిసార్లు మొత్తుకున్న వారికి చెవులకు ఎక్కడం లేదు. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలో ఉన్నోళ్ళు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్లకు అక్కడ ప్రిఫరెన్స్ లేదు. సో అక్కడ పడ్డది బీజం. ఆ బీజం కాస్త జిల్లా మొత్తం బాగిందంటారు కానీ ఇది రాష్ట్రంలో కూడా ఉన్నది. కానీ కామారెడ్డిలో ఎక్కువ ఉన్నది, కామారెడ్డి జిల్లాలోని. ఇది మనం అంటున్నది కాదు, సాక్షి పేపర్లో రాసినటువంటి వార్త. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలండి. ఆరోగ్యశ్రీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రులను ఈజీగా బలోపేతం చేయొచ్చు. అక్కడ హైదరాబాద్ పట్టుకొని తిరిగి అంటే ఆరోగ్యశ్రీ కార్డులు. అయితే రాజీనామాపై ఎమోషనల్గా నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎవరిని? మన ఎమ్మెల్సీ కవిత గారికి సూచన చేశారు, ఇంకా అమలు ఆమోదించలేదంట. దీనిపై పునరాలోచించాలి కవితకు మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత గారు మొన్న రాజీనామా చేశారు కదా, మీరు ఆవేశంగా నిర్ణయం తీసుకుంటారు, ఆలోచన చేసుకోవాలని చెప్పేసి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పిన పెద్ద ఆయన కదా, సంధానిస్తారు ఎంతైనా. ఇంకా ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా? లేదు, తీర్చాలంటే పాలకులమా? ఈ రాజ్యంలో పాలకులు ప్రభుత్వాలు మారుతాయి కానీ పాలకులు వాళ్ళే ఉంటారు కదా. ఆ పాలకులు మారంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎట్లయినా ఒకటే కదా. వీళ్ళు పవర్లో ఉంటే కదా ఇవి మారేటి. ఊరు వాడలల్లో ఇక్కట్లు తీర్చరా? ఎవరు రాసిరబ్బా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యే. అన్నా మీరే ఎమ్మెల్యే గారు రాసిండ్రా? మహబూబ్నగర్ ఎమ్మెల్యే. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధుల్లో 10వ వంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు. స్థానిక సమస్యలపై తగినంత ఖర్చు పెట్టకపోతే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుంది. ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో మీ గురించేనా విచక్షణాధికారం ఉండేలా చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఏటా 25 కోట్ల రూపాయల పనులు జరిగేలా చూడాలి. మీరు ఈ టైటిల్ రాస్తే చాలా పెద్ద వార్తనే అది, కానీ మీరు ఎమ్మెల్యే కదా, మీరే ఏంటంటే ఎమ్మెల్యే చేతిలో 25 కోట్ల రూపాయలు ఉండాలని రాసిండ్రు అభివృద్ధి పనులకు. మరి గ్రామ పంచాయతీలకు, జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు ఇవి కదా స్థానిక సంస్థలు. అక్కడ కూడా నిధులు ఉంటే అభివృద్ధి జరిగేది. ఎమ్మెల్యే చేతిలో కూడా ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఉండాలి నిధులు, అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. వాస్తవం మీరు అన్నది. కానీ గ్రామ పంచాయతీలో, మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులు ఇక్కడ ఉంటే సరైనటువంటిది జరుగుతుంది. ఇక మనం ఇందాక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ప్రధాన వార్త ఉంది. అందరూ పేదలే. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. ఇంక 25 కోట్లు, ఇంక 25 పక్కకు జరిగింది. రాష్ట్రంలో మొత్తం ఎంత? 1,01,00,00,000
1,22,324 కార్డులు ఉన్నాయి, అంటే రేషన్ కార్డులు. కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు. ఇప్పుడు 3.35 కోట్లకు చేరుతున్న లబ్ధిదారుల సంఖ్య, అంటే దారిద్ర్య రేఖ పైన ఉండేది 15 లక్షల మంది. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షనర్ల, కాంట్రాక్టర్లు, వ్యాపారుల, మిల్లర్లు ఎక్కడా? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడున్నారు? రాష్ట్రంలో 25 లక్షల కార్లు, వారిలో కార్డులు 25 లక్షల కార్లు, వారిలో కార్డులు లేని కుటుంబాలు ఎన్ని? ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు, పొంతనలేని లెక్కలు. ఇది కథా కార్ఖాన. మొత్తం జనాభాల 3.50 ఉంటే 3.25 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక అందరు పేదలే కదా మరి, అందుకే అందరూ పేదలే అని పెట్టింది. అది వాస్తవమే. ఉన్నోడు నాకు ఎందుకురా బాబు రేషన్ కార్డు అని ఇచ్చేస్తారు వాడన్నా, ఎవ్వడు ఇయ్యాడు. ఎందుకంటే అదే కదా అన్నింటికి కావాల్సిన రేషన్ కార్డు కదా. రేషన్ ఇవ్వకుండా గుర్తింపు కార్డు లెక్క ఐడెంటిటీ కార్డు, అదే భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా రబ్బా, పంటలు వండుతాయి కదా. ఎందుకు ఇవ్వకుండా అంటే 2 ఎకరాల కంటే ఎక్కువ కానీ మాట్లాడుతున్నాను. ఎమర్జెన్సీ ఎప్పుడైనా వరదలు వాకులు వచ్చి పంటలు కొట్టుకుపోయినట్టు మాత్రం అప్పుడు ఇవ్వాల్సిందే. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులు ఇచ్చింది కదా ఉచిత బియ్యం, ఆ మాదిరిగా ఈ ఉచితాలతోనే అంత. ఈయన వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్. డ్రగ్స్ అడ్డా భారత్, అక్రమంగా తయారీ రవాణాకు స్థావరమాట. మరోసారి విషయం చిమ్మిన డొనాల్డ్ ట్రంప్. చైనా, పాక్ సహా 28 దేశాలతో జాబితా. ప్రాణాంతక ఫెంటానిల్ పాపం చైనాదే. కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన అధ్యక్షులు, అంటే సెనెట్లో. అక్కడ మీరు ఈయనకు మతి నిజంగానే భ్రమించేటట్టున్నారు. నిజంగానే ఈయనకు మతి ఉన్నదా లేదా అసలు? నిజంగానే మొన్న అన్నట్టు నేనుగా అందులో రోబో సినిమాలో చిప్ పెడితే రజనీకాంత్ గారు రోబో తయారు చేస్తారు కదా, అందులో చిప్ తీసేస్తే పనిచేయదు, చిప్ పెడితే అది తీరా తన మాదిరిగా ఇంకొక తన అనుకున్నట్టు చేస్తానట్టు. ఇతడు అక్కడ ఎన్నుకోబడ్డటువంటి ప్రెసిడెంట్ లేడు, ఎన్నుకోక ముందు ఒక్కో తీరుగా ఉన్నాడు, ఇప్పుడు ఇంకో తీరుగా మాట్లాడుతుందంటే రోజు ఒక తీరుగా. దాని తర్వాతనే మళ్ళీ నాకు మోడీ మంచి మిత్రుడే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ముందు నీ మైండ్ ఏమైందో అది ఆపరేషన్ చేయించు, బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుండే కావచ్చు. ఇక మనం అన్నది ఆంధ్రజ్యోతిలో ఇక్కడ పదవుల కోసం నిరీక్షణ. కామారెడ్డి పదవులపైన ఊరిస్తూ ఉసూరు మనిపిస్తున్న అధిష్టానం లేదా అట్లా. నామినేటెడ్ పదవులను ప్రకటించని కాంగ్రెస్. దసరా లోపు నామినేషన్ పదవులను భర్తీ చేసిన ఏం చెప్తారు? 2 తారీఖున ఎడికలు చెప్తారు దసరా లోపల. ఎన్నికలు కూడా కావు, మన లోకల్ బాడీ ఎన్నికలు కూడా కావు, అవి కూడా ముందుకు వెళ్ళిపోతాయి ఎట్లా ఉన్నా. రెరా కార్పొరేషన్ చైర్మన్ కోసం దేవరాజ్ గౌడ్ ప్రయత్నాలు. జిల్లాలో పదవుల కోసం మరికొందరు నేతల ఆశలు. అధ్యక్ష పదవులపై పలువురు సీనియర్ల దృష్టి. పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేతలు. ఇక్కడ పార్టీని పట్టుకొని ఏడిసిన వారికి పదవులు ఇవ్వండి, నామినేటెడ్ పోస్టులు. అప్పుడు ఒక అర్థం ఉంటుంది. కైలాస్ శ్రీనివాస్ గారు ఉన్నారు, కైలాస్ సీనన్న ఉన్నాడు, అలాగే మన పార్టీని పట్టుకొని షబ్బీర్ అలీ గారితో అప్పటి నుంచి ఇప్పటిదాకా మాజీ ఎంపీపీ, అంటే ఉమ్మడి సదాశివనగర్లో మాజీ ఎంపీ, కామారెడ్డి జిల్లాలో ఉమ్మడి సదాశివనగర్ మండలం ఉన్నప్పుడు ఎంపీపీగా చేసినటువంటి పండ్లరాజు గారు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎవరికో ఒకరికి వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారు వాళ్ళు? అసంతృప్తులు తయారవ్వడంటే ఇదే కారణం. మరి ఇగో ఇక్కడ పదవుల కోసం ఎదురుచూపులు, కార్పొరేషన్ కోసం చైర్మన్ల కోసం పోటీ, జిల్లా మండల కమిటీలో మార్పులు, అధ్యక్ష పదవి కోసం పోటీ పత్రం తీవ్రంగా ఉంటుంది కామారెడ్డిలో. ఇది వెలుగు, అలాగే మన సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి వార్తలు. అయితే మనుషుల్ని చంపే హక్కు రాజ్యానికి లేదు. ఎవడన్నాడు మరి? ఎస్,
మనుషులను చంపే హక్కు లేదు, కానీ అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి చంపరు, కానీ నువ్వు ఫలానా అని చెప్పేసి ఎన్కౌంటర్లు మాత్రం జరుగుతూ ఉంటాయి. శాంతి చర్చల కమిటీ స్పష్టీకరణ. సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్, చిత్రంలో హరగోపాల్ తదితరులు. ఎన్కౌంటర్ల పేరిట ఇప్పటికే ఎన్నో విలువైన ప్రాణాలు బలి తీసుకున్నారు. మావోయిస్టులతో చర్చలు కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదు? ఇరు పక్షాల మధ్య సయోధ్య కోసం మా వంతు పాత్ర పోషిస్తాం. మావోయిస్టుల లేఖల కలకలం. గతానికి భిన్నంగా వెలువడుతున్న వైనంపై చర్చ. లేఖల్ని నిర్ధారించిన పోలీసులు, పౌర హక్కుల నేతలు. చర్చలు జరపాలి, కానీ చర్చలు జరిపే కంటే ముందు బలం రాజ్యం అని ఎవరెవరో పాకిస్తాన్తోనూ ఎన్నో దేశాలతో చర్చలు జరుపుతున్నారు. మరి మన దేశంలోనే కదా, మన పౌరులే కదా. అది తప్ప ఒప్ప తెలుసో తెలియని వయసులో ఎల్లుండులు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళు ప్రజల కోసమే ప్రాణాలు పోతున్నారు. ఇక్కడ ఆర్మీలు కూడా అంటే అక్కడ కొట్లాడుతున్న రెండు పోలీసులు కావచ్చు, అటు పోయేది ప్రాణమే. అక్కడ సామాన్య ప్రజల వల్ల వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలే. ఎవ్వరూ ఏ ఉన్నత వర్గాలలో దాంట్లో ఉండరు. అప్పరులు అంటే ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉండరు. బీసీఎస్సీ ఎస్టీ ప్రజలే ఇక్కడ అక్కడ రెండు దగ్గరలో చనిపోయేది వాళ్ళే. కాబట్టి ఈ శాంతి చర్చలు జరిపి మొన్న వచ్చింది కదా, మేము ఆయుధాలు పక్కన పెడతామని చెప్పేసి, ఆయుధాలు పక్కన పెట్టండి, మానండి. మేము కూడా అంటున్నాం, డెమోక్రటికల్గా వచ్చి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి మీరు చేయండి అని అంటే, దానికి భిన్నంగా ఇటీవల చూస్తే ఒక సంఘటన చూస్తే సినిమా రూపంగా సినిమా తీసినారు. దాంట్లో చూస్తే నిజమేమో అనిపించింది. ఎందుకోసం అంటే పేదరికం పోనన్ని రోజులు వ్యతిరేకత ఉండే ఉంటుంది. అది ఈ రూపంగా అవ్వచ్చు, ప్రజాస్వామికంగా ధర్నాలు వ్యతిరేకత ఉండే ఉంటుంది రాజ్యానికి, ఏ ప్రభుత్వం అయినా సరే. అందుకే మనుషుల్ని చంపే హక్కు ఎవరు లేదు. బషీర్బాగ్లో అప్పుడు జరగలే, చంద్రబాబు పీరియడ్లో నట్ట నడి పొట్టున చాలా అభివృద్ధి చెందినాం కదా. ఇక ఈనాడు పేపర్ చూస్తే ఈరోజు అన్నీ తిరిగేద్దాం కొంచెం. రాష్ట్రంలో అందరూ పేదలే, నిజమే. ఉన్న దాంట్లో 95% పేదలే. బారాసుకొచ్చిన ఉన్నా టీచర్లకు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామన్నారు కదా. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఏఎన్ఎం, జిఎన్ఎం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రెగ్యులర్ చేస్తూ వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వండి. ఎందుకోసం అంటే వాళ్ళే కదా చేసేది సేవలు. హెల్త్ కార్డ్స్ ఇచ్చిన కానీ వాళ్ళకు కూడా ఇవ్వండి హెల్త్ కార్డ్స్. వాళ్ళకు ప్రజలకు సేవ చేయడానికి సరిపోతారు. వాళ్ళు ముందు వాళ్ళని రెగ్యులర్ చేయండి. ఎంతమంది ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు? వారు మహా అంటే 6,000 మంది ఉండొచ్చు నాకు తెలిసి. మీరు వేసిన 1,300 పోస్టులు ఏమున్నాయి? ఆ 1,300 పోస్టుల్లో 1,930 పోస్టులు సంథింగ్ ఉన్నాయి కదా. ఇంకా రిజల్ట్ కూడా రాలే. సో మేము కోరుకునేది ఒకటే, వాళ్ళను ఉన్నట్టుగా రెగ్యులర్ చేయండి. సాధ్యమవుతుంది. లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళు చేసిన, 22 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఏం అప్పుడు కేసీఆర్ అన్నాడు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో, కాంట్రాక్ట్ అనే పదమే ఉండదన్నాడు. సరే కొంతమందిని చేసిండు, అది పూర్తిస్థాయిగా చట్టబద్ధత కాలేదు అప్పుడు. అయినప్పటికీ సరే ఆర్టీసీలో ఎంత అవుతున్నప్పటికీ కొంత మెరుగైంది. అక్కడ జీతాలు మాత్రం వాళ్ళకి పెరిగినాయి, కానీ సరైన సమయానికి అందలేవు. 18-20 తారీఖు అందిన రోజులు ఉండండి. అట్లా పని ఒత్తిడికి ఆ సంస్థలు. మరి వీరికి పని ప్రతి డిపార్ట్మెంట్లో పని అనేది ఉంటుంది, ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ పాలకులు ఏంటంటే వీరిని చూడండి. వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటోళ్ళు, తిరుగుతూ ఫీల్డ్ మీద పనిచేసేటోళ్ళు, ఆసుపత్రుల్లో ఉన్నటువంటి లోపల స్టాఫ్, వీళ్ళందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళను రెగ్యులర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్టీసీలో కూడా ఉన్నటువంటి ఈ 1000 మంది 1100 మంది సస్పెండ్ కమ్ రిమూవ్ అయిన వారిని ఉద్యోగాలకు తీసుకోండి. వారి జీవితాల్లో కూడా సంతోషం నింపండి. రేవంత్ రెడ్డి గారు మీ మీద అపారమైన నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసారు ప్రజలు మీకు.
ప్రజలు అంటే వీళ్ళు పార్టీస్ వాళ్ళు వేసిండ్రు, అందరు వేసిండ్రు. పార్టీస్ వాళ్ళు అయితే కంకణం కట్టుకొని వేసిండ్రు మేము వేస్తున్నామని చెప్పేసి. మట్టిపై కన్నేసి గుట్టలను కరిగించేసి ఈనాడు పేపర్లో అక్కడ ఇది కామారెడ్డి జిల్లా కొన్ని ప్లేసులు మనం ఫీల్డ్ మీదకి వెళ్దాం. బాన్స్వాడ నియోజకవర్గంలో విచ్చలవిడిగా తవ్వకాలు అక్కడ జరుగుతాయి. మట్టేంది మట్టి ఇగో కనబడుతుంది ఇక్కడ. అవే బియ్యం మాకేం భయం, గుట్టుగా రేషన్ దందా, ఆపై సీఎంఆర్గా చూపే యత్నం, లేదంటే మహారాష్ట్రకు తరలిస్తున్న అక్రమార్కులు. ఇది ఇక్కడ కామారెడ్డిలో ఇంట్లో పట్టుకున్న 47 టన్నుల సన్నబియ్యం బస్తాల వద్ద 47 సన్నబియ్యం బస్తాల వద్ద అధికారులు. జుమ్మి 47 సన్న బియ్యాన్ని కూడా వదలరా మీరు దొంగలరా. ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని కూడా వదిలిపెట్టారా? సరే అప్పుడంటే అవి ఏదో వాళ్ళు అట్లా కొంతమంది ఉండరు, వీటిని కూడా వదులుతలేరు. మోపాల నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్కు తరలిస్తున్న 20.70 అంటే 21 క్వింటాలు అనుకోసం 20 క్వింటాలు అనుకుందాం. రేషన్ బియ్యాన్ని అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లో 47 క్వింటాల రేషన్ సన్న బియ్యాన్ని వారం క్రితం స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం దందా పెరుగుతోంది. అటు సీఎంఆర్ ఇటు ధాన్యం బకాయిలు. ఏం చేస్తే ఆగేను, నిజంగా ఏం చేస్తే ఆగుతుంది? దొరికినట్టుగా శిక్షలు పడితేనేమో బాగుంటాయి. ఈ బెయిల్ ఇవ్వకుండా ఒక 6 నెలలు ఒక ఏడాది జైలు అట్లనే ఉంచితే, బెయిల్ ఇవ్వకుండా ఉంచితేనేమో ఇదంతా ఆగుతుంది. ఎక్కడి నుంచి ఆగుతుంది? సమస్యల వెల్లువ పరిష్కారానికి చొరవ ఎవరు అంటే కామారెడ్డి మున్సిపల్ మా నిన్న రోజున నిర్వహించారు. ఏంటి మన ఫోన్ ఇన్లో ప్రజల ప్రశ్నలకు సమాధానమిస్తున్న కామారెడ్డి పురపాలక కమిషనర్ రాజేందర్ రెడ్డి గారు. మున్సిపల్ మన సారు కమిషనర్ గారు నిన్నటి రోజున ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టిండు. సమస్యలు చెప్తే పరిష్కారం చూపిస్తామని చెప్పేసి నిన్నటి రోజున కొంచెం కార్యక్రమం ఉన్నది. ఈ ప్రతి వారం పెట్టారు సార్. రోడ్ల పైన రాజకీయ నాయకులు మంత్రులు వచ్చినప్పుడే కాకుండా నీట్గా ఉండేటట్టు రోడ్లో చెత్త కుప్పలు కొన్ని దగ్గర ఉన్నాయి. మేము ఫోటోలు పంపిస్తాం, సార్కు పంపుదాం. ఇక ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఈ రోజున ఫోన్ లేపుతారో మరి ఇప్పుడు చూద్దాం. ఇవి ఈరోజు పత్రికలో ఉన్నటువంటి వార్తలు. చూస్తూనండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.